వెల్కమ్ టు ఎస్ఎస్ శారీస్ కలెక్షన్. ఈరోజు మీకు నేను హాఫ్ శారీ చూపిస్తున్నానండి. హాఫ్ శారీ కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్ చాలా బాగుందండి. ఇది సాఫ్ట్ సిల్క్ లో అండి. లంగా క్లాత్ వచ్చి సాఫ్ట్ సిల్క్ వస్తుందండి, విత్ లైనింగ్ వస్తుంది. లంగా అయితే మనకు మొత్తం ఫుల్ గా ఇలా వస్తుందండి. ఇది మనకి లైట్ పిస్తా గ్రీన్ లో కొంచెం డార్క్ పిస్తా గ్రీన్ కి పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చిందండి. అండ్ స్టోన్ వర్క్ వచ్చింది. మనకు పట్టు బార్డర్ కింద బార్డర్ మొత్తం స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ లంగాకి హాఫ్ వరకు స్టోన్ వర్క్ ఇచ్చారండి. మనకు దీనికి లైనింగ్ కూడా అటాచ్డ్ ఇచ్చారు. మనకు లంగా అయితే మొత్తం ఓవరాల్ గా ఇలా ఉంటుందండి. మనకి ఆల్రెడీ స్టిచ్డ్ ఇచ్చి ఉంటారండి. సైడ్ లో మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ పిల్లలకి నడుము ఎంత అయితే సైజు ఉంటుందో దాన్ని బట్టి మనం దీన్ని స్టిచ్ చేయించుకోవాలి. టూ సైడ్స్ అండి, టూ సైడ్స్ స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందండి. బ్లౌజ్ క్లాత్ గానీ చాలా బాగుందండి, మెత్తగా స్మూత్ గా. బ్లౌజ్ అంతా మనకి చిన్న చిన్న బుట్టాస్ ఈ విధంగా వచ్చిందండి. వర్క్ తో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు. కింద హ్యాండ్స్ కి అయితే ఫుల్ గా ఇచ్చారండి వర్క్. మనకు హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వస్తుంది. అండ్ ఫుల్ లెంత్ హ్యాండ్స్ అండి, 3/4 హ్యాండ్స్ స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది హ్యాండ్స్ కి ఫుల్ గా వర్క్ వచ్చింది. క్లాత్ గానీ చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ క్లాత్ అండ్ ఓనీ అండి. ఓనీ పర్పుల్ కలర్ లో ఇచ్చారండి. ఈ విధంగా మనకు కట్ వర్క్ వచ్చింది. ఓనీకి కట్ వర్క్ ఇచ్చారండి. అండ్ కింద పైన టూ సైడ్స్ ఫ్లవర్ డిజైన్స్ బార్డర్ అయితే ఇచ్చారండి. మనకు కట్ వర్క్ ఇచ్చి ఓనీకి. అండ్ ఓనీ మొత్తం ప్లెయిన్ గా లేకుండా ఓనీకి కట్ వర్క్ లో అండ్ మనకి డిజైన్ కి స్టోన్ వర్క్ కూడా వచ్చిందండి. ఫ్లవర్స్ కి స్టోన్ వర్క్ వచ్చింది, కట్ వర్క్ ఇచ్చారు. కింద మొత్తం ఓనీ మొత్తం కట్ వర్క్ కి డిజైన్ లాగా వర్క్ తో ఇచ్చారండి. అండ్ ఓనీ మొత్తం ఈ విధంగా చిన్న చిన్న బుటాస్ అయితే ఇచ్చారు. ఓనీ క్లాత్ గానీ షిఫాన్ క్లాత్, జార్జెట్ క్లాత్ అండి. క్లాత్ గానీ చాలా స్మూత్ గా బాగుంది. సిల్క్ క్లాత్ లో ఓనీ మొత్తం ఈ విధంగా బుటీస్ ఇచ్చారండి వర్క్ తోటి. అండ్ కట్ వర్క్ ఇచ్చారు. అండ్ దీనికి బెల్ట్ కూడా వచ్చిందండి. ఈ విధంగా వస్తుంది బెల్ట్. బెల్ట్ ఇచ్చారండి. మనకైతే ఈ హాఫ్ శారీ ఇలా ఉంటుందండి. ఇది ఓవరాల్ గా ఇదండి హాఫ్ శారీ. మనకి హాఫ్ శారీ లెహంగా అండి. ఇది వచ్చి లంగా, ఓనీ, బ్లౌజ్ అండ్ బెల్ట్ అండి. ఓవరాల్ గా మనకి సెట్టింగ్ అయితే ఇలా ఉంటుందండి. ఇది ఇంకో టైప్ అండి హాఫ్ శారీ. మనకు ఇలా ఉంటుందండి ఈ మోడల్ వచ్చి హాఫ్ శారీ. ఇదైతే ప్యూర్ పట్టులో మనకు క్రషింగ్ వస్తుందండి లంగా అనేది. ఈ విధంగా వస్తుంది లంగా అంతా క్రషింగ్ వస్తుందండి. ఇప్పుడు న్యూ మోడల్ లంగా ఓనీలో హాఫ్ శారీలో ఈ విధంగా క్రషింగ్స్ రావడం లంగాకి. లంగా మొత్తం క్రషింగ్స్ వస్తుందండి. కింద పెద్ద బార్డర్ వస్తుంది. ఇది మెరూన్ కలర్ లంగా, మెరూన్ కి గ్రీన్ కలర్ పట్టు బార్డర్ ఇచ్చారు.
కింద అనేది లంగాకి పెద్ద బార్డర్ ఇచ్చారండి. పట్టులో బార్డర్ కూడా చాలా బాగుంది. మెరూన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ బాగుందండి. మొత్తం టోటల్ గా క్రషింగ్ వచ్చి ఉంటది విత్ లైనింగ్ అండి. ఇది వచ్చి బ్లౌజ్ పీస్. బ్లౌజ్ గానీ మనకి టోటల్ గా పట్టు అనేది ఇచ్చారండి. పట్టుతోటే ఇచ్చారు మనకి బ్లౌజ్ గానీ. ఇది బ్లౌజ్ కి బార్డర్ అండి, హ్యాండ్స్ కి. అండ్ మనకి బ్లౌజ్ పీస్ వచ్చి 1 మీటర్ ఉందండి. ఇది మనం కావాలంటే హాఫ్ సారీ గాను స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ బ్లౌజ్ గాను స్టిచ్ చేసుకోవచ్చు. అట్లా గాగ్రా చోలీ లాగా కూడా, లంగా జాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. ఇది 2 సైడ్స్ గా 2గా మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ ఓనీ వచ్చి ఇలా వచ్చిందండి, గ్రీన్ కలర్ లోటి పట్టు ఓనీ అయితే ఇచ్చారు మనకి. ఓనీ అంచులకి పెద్ద బార్డర్ వచ్చిందండి, గ్రీన్ కలర్ తోటి. గ్రీన్ కి గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, గోల్డ్ జరీ తోటి. కింద అంచులకి పెద్ద పెద్ద బార్డర్ వస్తుంది. ఓనీ అంతా ఈ విధంగా చిన్న బుట్టాస్ వచ్చింది జరీ తోటి. మనకి ఈ విధంగా సైడ్ చిన్న బార్డర్ వచ్చిందండి. అండ్ దీనికి డాజల్స్ కూడా వచ్చాయి మనకి. ఓనీ కూడా చాలా పెద్దగానే వచ్చిందండి మనకి. ఇది ఓవరాల్ గా ఇదండి హాఫ్ సారీ ఈ లంగా ఓనీ. మనకి మెరూన్ కలర్ లంగా, మెరూన్ కలర్ తోటి బాగా ప్యూర్ జరీ తోటి బ్లౌజ్ అండి. బ్లౌజ్ అంతా కానీ పట్టు వర్క్ పట్టే వచ్చిందండి ప్యూర్ గా. అండ్ ఓనీ అండి. మనకి చూసుకుంటే ఇలా ఉంటుందండి డిజైన్.